రా అంటుంటాం. తల్లి తండ్రి తర్వాత దైవం కంటే ముందు గురువునే ఉంచాం. దైవంతో సమానంగా గురువును భావిస్తుంటాం. గురువు కాళ్ళకే నమస్కారం చేస్తుంటాం. మన భారతీయ సంస్కృతి అది. మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా గురువుకి ఇస్తున్నటువంటి విలువ అది. కానీ ఆ విలువకు మచ్చ తెచ్చేలా వ్యవహరించాడు ఒక గురువు. ఒక 8 ఏళ్ల బాలికపై, అభంశుభం తెలియని ఒక చిన్నారిపై అత్యంత దారుణంగా వ్యవహరించాడు. రాక్షసుడిలా వ్యవహరించి ఆ చిన్నారి జీవితాన్ని చిదిమేసే ప్రయత్నం చేశాడు. విజయనగరం జిల్లాలో జరిగింది ఈ దారుణం. ఒక 8 ఏళ్ల బాలికపై ఒక ట్యూషన్ మాస్టర్ లైంగిక దాడికి ప్రయత్నించాడు. భోగాపురం మండలం గుడివాడలో ఈ ఘటన జరిగింది. భార్యతో కలిసి గుడివాడలో ట్యూషన్ చెబుతూ ఉంటాడు విజయ్ కుమార్ అనే టీచర్. 2 రోజుల క్రితం భార్య రాకపోవడంతో ఒక్కడే ట్యూషన్కి వెళ్ళొచ్చాడు. బాలిక అనారోగ్యానికి గురి కావడంతో తన నానమ్మ ఆరా తీసింది. బాలిక వ్యవహరిస్తున్న తీరు కానీ, తన అనారోగ్య సమస్యలను గమనించిన తన నానమ్మకి ఎక్కడో అనుమానం వచ్చి బాలికను కూర్చోబెట్టి మాట్లాడింది. ఏం జరిగింది అని మాట్లాడింది. అప్పుడు ఆ ట్యూషన్ మాస్టర్ తనపై తప్పుగా ప్రవర్తించాడంటూ ఆ బాలిక చెప్పింది. ఆ ట్యూషన్ మాస్టర్ తనతో ఎలా వ్యవహరించాడు, ఎలా తనను ఇబ్బంది పెట్టాడు, ఏం చేశాడు అనే విషయం తెలుసుకొని గుండాగినంత పనైంది ఆ బాలిక నానమ్మకు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆ విజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. చిన్న పిల్ల, ఒక 8 ఏళ్ల పాప, కనీసం మంచి చెడు తెలియనటువంటి చిన్న వయసు, అభంశుభం తెలియనటువంటి వయసు. ఆ వయసులో ఉన్నటువంటి పాపను, ఆ ఉన్నటువంటి సందర్భాన్ని, ఆ టైంను ఆసరాగా చేసుకొని అడిగేవాళ్ళు లేరనో కామంతో కళ్ళు మూసుకుపోయి కూతురు లాంటి పాప మీద ఒక టీచరే ఇంత దారుణానికి ఒడిగట్టాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ పాపకేం తెలుసు, ఏం జరిగిందో తెలియదు, ఎలా చెప్పాలో తెలియదు, తనకి బాధున్నా ఎలా వ్యక్తం చేయాలో తెలియదు. ఆ భయంతో, బాధతో ఆ పాప ఆరోగ్యం క్షీణిస్తుంది, ఒంట్లో బాగుండడం లేదు. కానీ తల్లిదండ్రులకి అర్థం కావడం లేదు. డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్తున్నారు, ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో నాన్నమ్మకి ఎందుకో అనుమానం వచ్చింది. ఏం జరిగింది అని అడిగినా సరే చెప్పలేదు పాప. చిన్న పాప కదా, చెప్పుకోలేదు. ఏం జరిగిందో తనకు తెలియదు. అంటే జరిగింది తప్పో రైటో కూడా తనకు తెలియని పరిస్థితి కదా. కానీ నిదానంగా కూర్చోబెట్టి మాట్లాడితే, ఏం జరిగింది, నీకు ఒంట్లో బాగుండడం లేదు, నువ్వు సరిగా ఉండడం లేదు, ఏం జరిగింది అనే చిన్న పాపని నిదానంగా అడిగి ఒక్కొక్కటి ప్రశ్నలు వేస్తూ వెళ్తే అసలు విషయం అర్థమైంది. ఆ రాక్షసుడి రూపం, ఆ టీచర్ రూపంలో ఉన్నటువంటి ఆ రాక్షసుడే తన పాపను ఇంత దారుణంగా అత్యాచార యత్నం చేశాడని తెలిసి, ఒక 8 ఏళ్ల పాప మీద ఇలాంటి దారుణానికి ఒడిగట్టాడని తెలిసి ఆ కుటుంబం అంతా షాక్కు గురైంది. ఆ టీచర్ మీద ఆగ్రహంతో ఊగిపోయింది. కానీ ఆ రాక్షసుడు చేసిన పనికి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం ఇష్టం లేక చివరికి పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో విజయ్ అనేటువంటి ఆ ట్యూషన్ టీచర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. కానీ ఇప్పుడు ఆ పాప పరిస్థితి ఏంటి? ఆ పాపకి కౌన్సిలింగ్ అవసరం. అలాగే చాలా సందర్భాల్లో ఆర్టీవీ కూడా మీకు సజెస్ట్ చేస్తూనే ఉంది, చిన్నపిల్ల తల్లిదండ్రులు, ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి. మీ పాప, మీ బాబు మీ పరిసరాల్లో ఉన్నా సరే, మీ పరిసరాల్లో ఆడుకుంటున్నా సరే ఖచ్చితంగా ఒక కంట కనిపెడుతూ ఉండండి. వాళ్ళతో ఎవరు ఆడుకుంటున్నారు, ఎలా ఆడుకుంటున్నారు, ఆడుకుంటున్న వాళ్ళ మనస్తత్వం ఏంటి అనేది గమనిస్తూ ఉండండి. వాళ్ళ వ్యవహార శైలిలో ఏదైనా తేడాగా ఉందా, పిల్లలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పరిస్థితులు బయట ఎంత దారుణంగా ఉంటున్నాయో మనం చూస్తున్నాం. అది నెలల పాపన, కొద్ది 4 ఏళ్ల, 8 ఏళ్ల, 10 ఏళ్ల అనే తేడా లేదు బయట ఉన్న రాక్షసులకు. పాకిస్తాన్లో జరిగినటువంటి ఘటన ఈ మధ్య మనం చూసాం. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కాబట్టి కనీసం అలాంటి ఒక దుర్మార్గాలు బాలికల మీద జరుగుతున్నాయని మనం గమనించాం. జాగ్రత్త పడాలని తెలుసుకున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తే కదా, తండ్రిలా చూసుకుంటాడు కదా అని నమ్మితే కూడా మన పిల్లలకు సేఫ్టీ లేకుండా పోతుంది. పాకిస్తాన్లో ఈ మధ్యకాలంలో బయటపడినటువంటి ఘటన గురించి మనం ప్రత్యేకంగా కంపల్సరీగా చర్చించుకోవాలి. దారిలో ఆడుకుంటుంది ఒక చిన్న పాప, అక్కడ ఆడుకుంటూ ఉంటే, ఒక 4-5 ఏళ్ల పాప ఆడుకుంటూ ఉంటే దారిలో వెళ్తున్న వ్యక్తి
చుట్టూ ఎవరూ లేరని గమనించి ఒక్కసారిగా ఆ పాపను పట్టుకొని ఆ పాప పట్ల వ్యవహరించినటువంటి తీరు ఎంత రాక్షసత్వంగా ఉందో మనందరికీ తెలిసిందే. ఆ చిన్న పాప మీద తన రాక్షసత్వాన్ని ఆ దుర్మార్గుడు చూపించాడు. ఆ తర్వాత అలాంటి ఘటనే మరొకటి కూడా మనం చూసాం. వీధిలో వెళ్తున్నటువంటి ఒక చిన్న పాప తన తమ్ముడితో కలిసి వెళ్తుంటే ఆ పాపను పట్టుకొని ఆ పాపను దగ్గరికి తీసుకొని ఎంత దారుణంగా వ్యవహరించాడు అంటే అంతకు మించి నేను ఇంకా చెప్పలేకపోతున్నాను. ఏం చేశాడు, ఎలా వ్యవహరించాడు అనేది మీరు అందరూ చూశారు గతంలో. అలాంటి ఘటనలు కేవలం పాకిస్తాన్లోనూ ఆఫ్ఘనిస్తాన్లోనే కాదు, భారతదేశంలో సైతం జరుగుతున్నాయి. భారతదేశంలో సైతం అలాంటి రాక్షసులు ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయి, వావి వరుసలు మర్చిపోయి, వయసు భేదాన్ని మర్చిపోయి, లింగ భేదాన్ని మర్చిపోయి వ్యవహరిస్తున్న కామందులు మన చుట్టూ అనేక మంది ఉన్నారు, మన సమాజంలోనే ఉన్నారు. టీచర్ల ముసుగు కప్పుకొనో, ఉపాధ్యాయులు లేదంటే బయట ఉద్యోగులు ఆఫీసుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ మన చుట్టూనే తిరుగుతున్నారు. మన బంధువుల రూపంలోనే తిరగొచ్చు, మన నైబర్స్ రూపంలోనే మన చుట్టూ తిరగొచ్చు. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్లల విషయంలో, అందులోనూ చిన్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి. అలాంటి పరిస్థితి మరొకసారి మనం చూస్తూనే ఉన్నాం. రాజేష్ మనతో రెడీగా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రాజేష్, విజయ్ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఆ పాప పరిస్థితి ఏంటి ఇప్పుడు, అసలు ఆ కుటుంబం ఎలా ఉంది? నిజంగా చెప్పాలంటే ఇటువంటి ఘటన చాలా అమానుషమైన ఘటన చెప్పాలి. అయితే ఈ యొక్క బాలికపై ఈ ట్యూషన్ మాస్టర్ అత్యాచార ప్రయత్నం అయితే చేశారని చెప్తున్నారు. కానీ బట్ చూసుకుంటే అక్కడ పోలీసులు కూడా ఎంకరేజ్ చేశారు. వాస్తవం అయితే తేలింది. వెంటనే పోలీసులు కూడా ఏదైతే ఆ ట్యూషన్ మాస్టర్ ఉన్నారో అతను వెంటనే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఎవరైతే ఈ విజయ్ కూడా విజయనగరం జిల్లాకు సంబంధించిన విజయనగరం పట్టణంలోనే నివాసం అయితే ఉంటూ ఉంటారు అని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటువంటి ఘటన అయితే చాలా అమానుష్యంగా కనిపిస్తుంది. ఆ గ్రామస్తులకైతే ఇది యాక్చువల్ గా మన శనివారం నాడు సాయంత్రం అయితే జరిగింది. ఆ శనివారం సాయంత్రం జరిగితే ఆ పాప అనుమానంతో ఉండి సైలెంట్ గా ఉంటుంది, ఎప్పుడు లేనట్లయితే మొత్తం కొత్తగా కనిపిస్తుంది పిల్ల అని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ అయితే అలా చూస్తున్నప్పుడే తరుణంలో ఏం జరిగింది ఏంటి అనేది అక్కడికి అడిగేసరికి అయితే జరిగినటువంటి విషయం అయితే చెప్పేసరికి అయితే ఒక్కసారిగా నివ్వెరపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అయితే ఒక తండ్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక టీచర్ ఇటువంటి అఘాయిత్యానికి అయితే పాల్పడ్డాడని అయితే మాత్రం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అసలు ఏం జరిగింది పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఆ రోజు అయితే గడిచిపోయింది. మరుసటి రోజు ఆదివారం సెలవు కావడంతో ఏం చేయలేదు. సాయంత్రం మళ్ళీ వస్తారేమని చూశారు, సాయంత్రానికి వచ్చారు. నిన్న సాయంత్రం అయితే వచ్చి అప్పుడు కూడా కనిపించలేదు. మళ్ళీ చూసేసరికి నిన్న సోమవారం సాయంత్రం మళ్ళీ ట్యూషన్కి అయితే వచ్చారు. అదే సమయంలో అప్పటికే ఆ గ్రామస్తులు ఉన్నటువంటి ఆ వీధిలో ఉన్నటువంటి కొంతమందికి అయితే ఈ విషయం తెలుసుకుని ఎప్పుడైతే విజయ్ కుమార్ టీచర్ వస్తారని ఎదురు చూసి వచ్చిన వెంటనే పట్టుకుని అయితే దేహశుద్ధి చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఈ ఘటన అయితే బాగాపురం మండలంలో గ్రామంలో అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నందు ప్రస్తుతం ఈ యొక్క ఘటనపైన అయితే మాత్రం పోలీసులు కూడా చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే అదుపులో తీసుకుని చట్టపరమైన చర్యలు కూడా ఒకవైపు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ ఘటన ఇప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. స్కూళ్ళకి, ట్యూషన్లకి, కాలేజీలకు వెళ్తున్న తమ పిల్లల జాగ్రత్త మీద, తమ పిల్లల భద్రత మీద మరొకసారి అనుమానాలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి, మరొకసారి తరచి చూసుకోవాల్సిన పరిస్థితి అంతా సేఫ్గా ఉందా లేదా అని. కాకపోతే ఆర్టీవీ మీకు ఒక్క విషయాన్ని క్లియర్గా చెప్తుంది, తల్లిదండ్రులు అందరూ గమనించాల్సిన విషయం. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా, అది బాలికైనా సరే బాలుడైనా సరే, అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే చెప్పండి గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అనేది కంపల్సరీగా ప్రతి పిల్లలకి తెలిసి ఉండాలి. ఇది ప్రతి తల్లిదండ్రుల బాధ్యత.